వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. చోడవరం సబ్ జైలు నుంచి ఇద్దరు రిమాండ్ ఖైదీలు పరారే. హెడ్ వార్డర్ పై దాడి చేసి పరారైన ఖైదీలు రవికుమార్, బెజవాడ రాము. పరారైన ఖైదీల కోసం కొనసాగుతున్న గాలింపు. ఈరోజు ఈ సబ్ జైల్ చోడవరంలో ఒకటి జైల్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. 4 to 4:30 PM మధ్యలోనే ఇద్దరు జైల్ రిమాండ్ ప్రిజనర్స్ బేజవాడ రాము ఇంకా రవికుమార్ జైల్ వార్డెన్కి హ్యామర్తోనే ఈ తల మీద హిట్ ఇచ్చేసి కీస్ తీసుకుని మెయిన్ గేట్ ఓపెన్ చేసుకుని అది బయటకి పారిపోయారు. ఈ సంఘటన మనకి తెలిసిన తర్వాత ఆల్ సీనియర్ ఆఫీసర్స్, లూజ్ టీమ్ అట్ ద సేమ్ టైమ్ మన అన్ని ఆఫీసర్స్కి అలాట్ చేయడం జరిగింది. ప్రెజెంట్లీ వాళ్ళకు సంబంధించి అన్ని ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటున్నాము. ఇందులో ఒక ముద్దాయి అనంతగిరి పోలీస్ స్టేషన్లోనే 4th monthలోనే అరెస్ట్ అయ్యారు. వాళ్ళు ఒక క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్ కేసులోనే అనంతగిరి పోలీస్ స్టేషన్ ASR డిస్ట్రిక్ట్ వాళ్ళు అరెస్ట్ చేశారు. అప్పుడు నుంచి సబ్ జైల్లోనే రిమాండ్లోనే ఉన్నారు. సెకండ్ అక్యూజ్డ్ బేజవాడ రాము, అతని మీద ఒకటి మల్టిపల్ హౌస్ బ్రేకింగ్ కేసెస్లోనే అతనికి వీమాడుగుల పోలీస్ స్టేషన్లోనే అరెస్ట్ చేయడం జరిగింది. అతని వీమాడుగులలోనే ఉంటారు. అతనికి సంబంధించి కూడా మనం ఫర్దర్ ఎంక్వైరీ చేసుకుంటున్నాము. వాళ్ళకి ఇమీడియట్లీ పట్టుకోవడానికి మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్నీ రెడీ చేయడం జరిగింది. వీ అలాంగ్ విత్ అదర్ డిస్ట్రిక్ట్ పోలీస్, నియర్ బై డిస్ట్రిక్ట్ పోలీస్, విశాఖపట్నం, విజయనగరం, ASR డిస్ట్రిక్ట్ అందరితో పాటు కలిపి మనం కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ చేసుకుంటున్నాము. ఆల్ ప్లేసెస్లో చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. అండ్ వీఆర్ చెకింగ్ రెగ్యులర్లీ ఫర్ దీస్ పీపుల్. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నేను మీడియా ఫ్రెండ్స్తో వాళ్ళు పట్టుకున్న తర్వాత షేర్ చేసుకుంటాము. అట్ ప్రజెంట్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కరెక్ట్ కాదు. పట్టుకున్న తర్వాత ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఆల్ మీడియా ఫ్రెండ్స్కి ఇస్తాము. టైంలో లోపల ఎంతమంది స్టాఫ్ ఉన్నారండి? లోపల జైల్ వార్డన్తో పాటు ఇద్దరు జైల్ స్టాఫ్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం 4 గార్డ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు డిఫరెంట్ డ్యూటీస్లోనే ఉన్నారు అది చెప్పడం జరిగింది. ఫర్దర్ ఎంక్వైరీ మన డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్లోనే తెలుస్తుంది. అంటే వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల ఈయన ఒక్కరే ఉండడం వల్ల దాడి జరిగింది అంటున్నారు. అది ఇన్ఫర్మేషన్ బాబు మన ప్రెజెంట్లీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలోనే అన్ని బయటకి వచ్చేస్తుంది. సో ప్రెజెంట్లీ నేను ఈ టైంకి కామెంట్ చేయడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది సెపరేట్ డిపార్ట్మెంట్, ప్రిజన్స్ డిపార్ట్మెంట్. దాడి చేశారని మన సైడ్ నుంచి మనం ఏదైనా ప్రికాషనరీ మెజర్స్ వాళ్ళు తీసుకోవాలి. ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఇది ప్రిజనర్స్కి లోపలికి పెట్టుకోవాలి, బయటకి ఎటువంటి అలౌ చేయకూడదు. అట్ ద సేమ్ టైమ్ అది 2 గేట్స్ ఉన్నాయి, అది కూడా క్లోజ్గానే పెట్టుకోవాలి. ఆ విధంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మన పోలీస్ తరపు నుంచి కూడా ఇవ్వడం జరిగింది. హెడ్ వార్డెన్కి కూడా ఇమీడియట్లీ హాస్పిటల్కి పంపించేసి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రెజెంట్లీ హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, ఎటువంటి ఇష్యూస్ లేవు. కానీ మళ్ళీ స్కానింగ్ కోసం కూడా పంపించాము. వీ హోప్ ఫర్ ఏ స్పీడీ రికవరీ అండి. మన 100% ఎఫర్ట్స్ పెట్టేసి వాళ్ళకి ఇమీడియట్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళకి అరెస్ట్ చేసి మళ్ళీ రిమాండ్ కోసం ప్రొడ్యూస్ చేస్తాము. ఈరోజు ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది దాని మీద కంప్లైంట్ తీసుకుని చోడవరం పోలీస్ స్టేషన్లో FIR కూడా రిజిస్టర్ అవుతుంది. లీగల్